నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయా? లేక పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే వ్యాఖ్యలపై హైకమాండ్ కఠినంగా వ్యవహరిస్తోందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామికి జారీ అయిన షోకాజ్ నోటీస్. ఇటీవల కత్తి వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీ సీనియర్ నాయకుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ బహిరంగ వేదికలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లో ప్రస్తావించాల్సిందని, మీడియా వేదికగా పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం సరికాదని నోటీసులో స్పష్టం చేసింది. అయితే నోటీసుల తర్వాత కత్తి వెంకటస్వామి కూడా తన వైఖరిని సమర్థించుకున్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కార్యకర్తల నుంచి వస్తున్న అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని చెప్తున్నట్టు సమాచారం. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వివరణ ఇస్తానని ఆయన చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్లో నిజంగానే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయా? లేక ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటోందా? పార్టీలో అభిప్రాయ భేదాలు వ్యక్తం చేస్తే నోటీసులే పరిష్కారమా? లేక నేతలు బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద చర్చగా మారింది. రైట్. అసలు ఈ షోకాజ్ నోటీసులపై కత్తి వెంకటస్వామి ఏమంటున్నారు? మరి కాసేపట్లోనే మనతో జాయిన్ అవుతున్నారు కత్తి వెంకటస్వామి.